మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో మీకు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తం విశేషంగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. క్రీస్తునందు దేవుని ప్రియ సంగమా, విశ్వాసులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైన కృప. ఆ కృప వలనే మనం జీవిస్తున్నాము. ఆ కృప వల్లనే మనము బ్రతుకుచున్నాము, పోషింపబడుతున్నాము, రక్షింపబడుచున్నాము, కాపాడబడుచున్నామని, మన బలహీనత యందు మనం బలపరచబడుచున్నామని, మన పాపముల కృపచేతనే క్షమింపబడుతున్నాయని, అది ఆయన ఉచితమైన కృపగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించిన ఆయన ఉచితమైన కృపగా, శాశ్వతమైన కృపగా, నిత్యమైన కృపగా దేవుడు మనలను ప్రేమించి మనలను ఆయన కృపచేత రక్షించి ఆ కృప చాలును అనే వాగ్దానమును దేవుడు మనకు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనములో మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించను, అలాగే కృపయు సత్యమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆ కృప చాలు నీ బలహీనత ఏందో నేను బలపరచడానికి. మనము ఎందుకనగా శరీరం బలహీనము, కేవలం నిష్ప్రయోజనము. మనం బలహీనముగా ఉండుటను బట్టి, మన బలహీనతను బట్టి దేవుడు తన కృపను కనపరిచి మనలను బలవంతులుగా క్రీస్తు ఆత్మయందు విశ్వాసములో బలముగా ఉండునట్లు, విశ్వాసం వల్ల బలవంతులుగా మనం ఉండునట్లు దేవుని కృప మనకు సరిపడా ఉన్నదని, ఆ కృప వెంబడి కృప విస్తరిస్తూ ఉందని, ఆ కృపయే మనల్ని జీవింపచేయునదని, ఆ కృపయే మనల్ని ఆదరించేదని, అది దేవుని వలన యేసుక్రీస్తు నామమందు ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన కృపని రోమాపత్రికలో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ కృపను మనం పొందుకోవటానికి యేసుక్రీస్తు నామమందు విశ్వాసము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడటానికి ఆ కృప మనకు చాలును. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగ వెళ్ళను, అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ కృపను అనుసరించినదై, అందుకే రోమాపత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ హేతువు చేతను ఆ వాగ్దానం యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినట్లు అది విశ్వాసం మూలమైనదై ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ఆ కృప చేతనే రక్షింపబడుతున్నాం. అది ఉచితమైన కృప, శాశ్వతమైన కృప. ఆ కృప మనకు చాలునని దేవుడు మన బలహీనతలను మనం బలపరచడానికి అట్టి కృపను మనం పొందుకున్నట్లుగా, దేవుని సహాయం మనకు అనుగ్రహించినట్లుగా, మనము ఆ కృపను గూర్చిన వాగ్దానమును పొందినట్లుగా, దేవుని వాక్యము ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆ కృపను పొందినట్లుగా దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ కృపను అనుగ్రహించాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు కానీ అది మీ వలన కలిగినది కాదు, అది క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా 8వ వచనంలో కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి ఆ కృపకు పాత్రులుగా మనం ఎంచబడాలి అని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కృప ఉచితమైన కృప, కేవలము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంట ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన ఉచితమైన కృప. అది శాశ్వతమైన కృపగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నిత్యమైన కృపతో మనల్ని ఆదరించే కృపగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడని యెషయా గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనంలో
గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను, మహోద్రేకం కలిగిన నిమిషం మాత్రం నీకు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. అలాగే 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెటలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. అది నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, దావీదునకు చూపిన శాశ్వతమైన కృప అని దేవుడు ఆయన వాక్యంలో సెలవిచ్చాడు. కాబట్టి అది చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విన్ని యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేయుదును, దావీదుకు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను అంటున్నాడు. ఆ శాశ్వత కృప, నిత్యమైన కృపతో మనల్ని వాత్సల్యం చూపుతాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని వాక్యములో మన బలహీనతల్లో, దావీదు కూడా బలహీనుడిగా ఉన్నాడు, అబ్రహాము కూడా బలహీనతల్లో ఉండి కొన్నిసార్లు అపనమ్మకంతో ఉండి, ప్రభువా నాకు అన్నీ ఇచ్చావు కానీ సంతానం లేదే అన్నప్పుడు ఆ శరీర బలహీనత బట్టి దేవుడు అతన్ని విశ్వాసంలో బలపరచి, నేను సర్వశక్తి గల దేవుడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడు ఉండుమని 17వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం అతను విశ్వాసం వల్ల బలమును ఉంది. అబ్రహాం యొక్క విశ్వాస నిర్వచనం రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, అతడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహపడక అతడు దేవుని మహింపరచుచు అతడు విశ్వాసం వల్ల బలమును పొందాడు. అది దేవుని కృపచేతనే అతడు అటువంటి బలమును పొందాడని, అందుకే అపొస్తలుడైన పౌలు గారు కూడా తన బలహీనతల్లో బలపరచబడటానికి, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచనల ద్వారా మనం కూడా బలహీనలుగా ఉండకుండా ఆత్మ సంబంధం బలపరచడానికి నా కృప నీకు చాలు, నేను ముమ్మారు ప్రార్థించిందని అంటారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగం. ముమ్మారు వేడుకున్నాను కానీ నా కృప నీకు, ఆ కృప యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ కృప చేతనే అది నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, వాత్సల్యమును, ఆయన దయా కనికరమును కటాక్షమును చూపు కృప అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ కృప నీకు చాలు అన్న వాగ్దానం మనం పొందుకోవడానికి దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ కృపను మనం పొందుకోవటానికి మనము ప్రభువు నామమందు విశ్వాసం ఉంచిన వారముగా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆ కృపను మనం పొందుకొని కృపచేత రక్షింపబడి ఆ శాశ్వతమైన వాత్సల్యతను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రతిదినము ఆయన నమ్ముకొని ఆయన కృపచేత మనం రక్షింపబడిన వారముగా ఉన్నట్లుగా దేవుని ఆత్మ సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. మహోన్నతుల వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. శాశ్వతమైన కృపతో, వాత్సల్యంతో మీరు మమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకనగా తండ్రి, మీ వాత్సల్యం అనుదినము మా ఎడల ప్రభువా నూతనముగా పుట్టుచున్నది కనుక మేము నిర్మూలం కాకున్నాం. నా కృప నీకు చాలనన్న వాగ్దానమును, మా బలహీనతలు మనం బలపరిచే వాగ్దానం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువును మా రక్షకుని ద్వారా మీరు అనుగ్రహించే కృపను బట్టి ఉచితమైన కృపగా, శాశ్వతమైన కృపగా, నిత్యమైన కృపగా, పాపములు క్షమించుటకు, రక్షింపటకు మూలమైన కృపగా, విశ్వాసం మూలముగా కలిగే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఆ నా కృప నీకు చాలనన్న వాగ్దానం ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో అనుగ్రహించి ఆశీర్వదించమని ఉదయకాల సమయంలో ప్రభా సత్యవంకుల కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ఓదార్పును, ఆదరణ అనుగ్రహించండి ప్రభా, సహాయం చేయండి ప్రభు. అలాగే మా వీడియో ద్వారా వీక్షిస్తూ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆదరించి సహాయం చేయమని ప్రభా, సేవకులను, పరిశుద్ధులను, సకల పరిశుద్ధులను, విశ్వాసులను, మా సంఘమును, మా సంఘ కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృప నీకు చాలనన్న వాగ్దానమును, అటు వాగ్దానం పొందుకునే యోగ్యతను మీ వాక్యము ద్వారా, విశ్వాసం ద్వారా అనుగ్రహించమని మా ప్రభు ప్రతి ఒక్కరిని కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామముని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల సంరక్షణ, ఆయన కాపుదల, ఆయన ఆదరణ, సహాయము, రక్షణ, కృపాక్షేమములు దేవుడు మీకుని మీ కుటుంబానికి తోడైన మిమ్మల్ని కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.